Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. Do not worry, I will strengthen you. The book of Isaiah chapter 41 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ వాగ్దానం ద్వారా మనతో ఈరోజు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మనం చాలా మంది లోకంలో చూసుకున్నట్లయితే ఉద్యోగాలలోనూ రకరకాల పనులలోనూ అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కొన్ని బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. ఆ పనులలో రకరకాల ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. అనేక శ్రమలు కూడా, సమస్యలు కూడా సంభవిస్తాయి. వాటిని ఎదుర్కోలేక దిగులు పడుతూ, వేదన పడుతూ, ధైర్యాన్ని కోల్పోయి ఎంతగానో బాధపడతారు. అయితే ఒక్కసారి దేవుని వైపు చూడండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో నిశ్చయముగా మనందరితో సెలవిస్తున్నాడండి. ఈ వాగ్దానం ద్వారా దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అని దేవుడు నిశ్చయముగా మనతో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆయనే నిన్ను బలపరుస్తాడని నీవు నమ్మాలి. దేవుని యందు ప్రార్థనలు చేసి నీవు విశ్వాసం కలిగి యథార్థంగా ముందుకు నడిచినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నీ మార్గం అంతటిలో దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు. అలాగే వాక్య భాగంలో చూసుకున్నట్లయితే యెహోషువాకి ఎదురైన పరిస్థితులను మనం ఈ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే, మోషే మృతి పొందిన తరువాత యెహోషువాకి దేవుడు బాధ్యతలను అప్పగిస్తూ, నీవు దిగులు పడకుము, ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వేదన పడుతూ దుఃఖపడుతూ ఉండకూడదు. దేవుడు నీతో నిశ్చయముగా ఈరోజు సెలవిస్తున్నాడు. ఆయనే ఆదుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనకు ప్రార్థనలు చేసినట్లయితే ఆయన మనకున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన మనలను ఆదుకుంటాడు. అలాగే మనలను బలపరుస్తూ ధైర్యాన్ని కలుగ చేస్తాడు. కాబట్టి మన ప్రార్థనా విన్నపములు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియపరచుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. దేవా, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వారందరి జీవితాలలో నెరవేర్చండి. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అని ఈ వాగ్దానం ద్వారా మాతో చక్కగా మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం ప్రభు. నీ యందు విశ్వాసం కలిగి నీ యందు వాక్యం ద్వారా లోబడి జీవించి నీ యందు ఆనుకునే ధన్యతను మాకు దయచేయండి. నీ కృపను మా అందరికీ, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ దయచేయమని, అట్టి నీ ధైర్యాన్ని, నీ క్షేమాభివృద్ధిని మా పైన ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.